రామలక్ష్మి గదిలో ఉంటే సూర్య చెమటలు కక్కుతూ ఇంటికి వస్తాడు. ఏంటి సార్ ఈ చెమటలన్నీ ఏంటి అని రామలక్ష్మి తన చీర కొంగుతో సూర్య చెమటల్ని తుడుస్తూ ఉంటుంది. అది సరే కానీ నువ్వు ముందు కళ్ళు మూసుకో, నీకొక సర్ప్రైజ్ అని సూర్య అంటాడు. ఏంటి సార్ అంటూ రామలక్ష్మి చాలా సంతోషంగా నవ్వుతూ కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే సూర్య ఒక డబ్బుల కట్టని రామలక్ష్మి చేతిలో పెడతాడు. సార్ ఇంత డబ్బు ఎక్కడిది సార్, చెప్పండి సార్ అని రామ నిలదీస్తూ ఉంటుంది. నా బైక్ ఉంది కదా, అది అమ్మేశాను రామా, ఎందుకంటే నీకు కోచింగ్ ఇప్పించాలి కదా. చూడు, నువ్వు పెద్ద హాకీ ప్లేయర్ అయిన తర్వాత, నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో గెలిచిన తర్వాత నీకు వచ్చే డబ్బులతో నేను మళ్ళీ కొత్త బైక్ కొనుక్కుంటాను సరేనా అని సౌర్య చెప్తూ ఓదారుస్తూ ఉంటాడు. అయినా ఎన్నాళ్ళు నువ్వు ఇలా లోకల్గా ఆడుతూ ఉంటావు చెప్పు అని సౌర్య అంటే, సార్ వెంటనే ముందు ఈ డబ్బులు తీసుకువెళ్ళి ఆ బైక్ దగ్గర ఇచ్చేసి బైక్ తిరిగి తీసుకురండి, లేదంటే నా మీద ఒట్టే అని రామలక్ష్మి సౌర్య చేతిని తీసుకొని తన తలపై పెట్టుకుంటుంది. రామ ఏంటి ఈ ఒట్టు గిట్టు అని చిన్నపిల్లదానిలాగా అని సౌర్య అంటూ, మరి నీ హాకీ కోచింగ్ అని సౌర్య బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. నాకు దానికోసం ఒక ప్లాన్ ఉంది సార్ అని రామలక్ష్మి అంటుంది. ఏంటి అని సౌర్య అడగటంతో, అంటే మాకు బాగా ఆడేవాళ్ళ కోసం స్పాన్సర్షిప్ చేస్తూ ఉంటారు కదా, నాకు వచ్చిన మెడల్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి చూపిద్దాము, ఖచ్చితంగా నాకు స్పాన్సర్షిప్ వస్తుంది సార్ అని రామలక్ష్మి ఐడియా చెప్తుంది. సూపర్ రామ, వెంటనే అలా చేసేద్దాము అని సౌర్య అంటాడు. సార్ ఇప్పటికే మీరు నా కోసం చాలా కష్టపడ్డారు సార్, మీరంటే నాకు చాలా ఇష్టం, ఇంకా మీరు కష్టపడిన అవసరం లేదు సార్ అంటూ రామలక్ష్మి సౌర్య నుదుటిపై ముద్దు పెడుతూ ఉంటే సౌర్య కూడా రామలక్ష్మికి ముద్దు పెట్టి ఇద్దరు దగ్గరవుతూ ఉంటారు.